సామెతలు 23:4-5 ఐశ్వర్య పొంద ప్రయాసపడకు, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోను. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్టు అది ఎగిరిపోవును. చూడండి, అదే 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధముల చేత తమను తామే పొడుచుకొనిరని లేఖనం బోధించింది. గలతీ 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమీతునో ఆ పంటనే కోయును. ఎలా అనగా తన శరీర రుచులను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇలా గమనించండి ఒకసారి, ఏది విత్తుతామో అదే పంటను కోస్తాము. ఐశ్వర్యం మీద మనసు పెట్టకు, అది ఉండదు, ఎగిరిపోతుంది. కానీ నిత్య జీవమైన దాని మీద మీరు మనసు పెట్టండి. నిశ్చయముగా మనం చేరాల్సిన గమ్యం చేరి అక్కడ మనం సంతోషంగా కదా ఒక విజయవంతుడిగా మనం ఉంటాం. రచన